మూసీని కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఇక్కడ చుట్టుముట్టు చాలా పెద్ద ఎత్తున మంచి మంచి రంగుహంగులతోని మాల్లు బిల్డింగ్లు కడతామని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్లు లోన్ తీసుకొస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంతవరకు ప్రజల మధ్యలో డిపిఆర్ పెట్టినటువంటి సంగతి మనకు తెలియదు. ఆ డిపిఆర్లో ఏముందో కూడా మనకు తెలియదు. కానీ డిపిఆర్లో ఏముందో తెలియకుండానే ఆల్రెడీ కూలగొట్టడాలు స్టార్ట్ చేశారు. అదే మూసి ప్రక్షాళనలో భాగంగా మరొక 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మ పెడతాం పెద్ద ఎత్తున అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్లన్నీ కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకొక పక్క నడి మూసీలో కరెక్ట్ నీటి ప్రవాహానికి 5 నుంచి 9 మీటర్లు కూడా దూరం లేకుండా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ హయాంలో దీనికి పర్మిషన్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభం అవడం జరిగింది. మేము ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వంలో హైడ్రా అనేటటువంటి సంస్థలో పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? మీరు నిన్న వెలుగుమట్లలో పట్టాలు ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లేమో కూలగొట్టిండ్రు. ఇక్కడనేమో మూసీ నది రివర్ బెడ్లో లిటరలీ వాటర్లో ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్నేమో మీరు కట్టనిస్తూ ఉన్నారు. మరి సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ ఎందుకు పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం? ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారు ఇక్కడికి రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి. తెలంగాణ జాగృతి నుంచి మేమంతా కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. హైదరాబాద్లో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే పోతా ఉన్నదో ఆ అపార్ట్మెంట్ వాసులకి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్ళలో ఉన్నటువంటిది కరెక్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు 30 మీటర్ల దరిదాపున ఉంటే వాళ్ళకి తప్పని చెప్తున్నారు. వాళ్ళకి మార్కెట్ రేటు కట్టివ్వడం లేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖమ్మం వెలుగుమట్లలో ఉన్నటువంటి బాధితులకు తక్షణమే మీరు ఇండ్లు ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి. వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేయించారు. ఎట్ ద సేమ్ టైం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు మినిమం మార్కెట్ రేటు కట్టి 17 నుంచి 17,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి లెక్క కట్టి మీరు ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పదే ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో అందరినీ మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తారు. మేము మాత్రం హైడ్రా రంగనాథ్ గారు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. వెయిట్ చేస్తాం. రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. నాకు తెలిసింది ఒకటే, ఒకవేళ ఇది కరెక్ట్ అంటే ప్రభుత్వం ఈ బిల్డింగ్ నీళ్ళలో కట్టే ఈ బిల్డింగ్ కరెక్ట్ అంటే మరి మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకి ఇంట్లో ఇవ్వమంటున్న అపార్ట్మెంట్లు. నేను వేరే ఏం అడుగుతలేను, ప్రభుత్వమే చెప్తుంది కరెక్ట్ అని. సో వాళ్ళకి ఇంట్లో ఇవ్వండి అపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ రేట్ ఇవ్వకుండా మీరు 2013 చట్టాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. దానివల్ల మార్కెట్ రేట్ రాదు. మార్కెట్ రేట్ ఇలా 15,000 నుంచి 17,000 ఉంది ఎస్ఎఫ్టీ ఇక్కడ ఏరియాలో. మరి వాళ్ళకి అదన్నా ఇవ్వండి. లేకపోతే మీరు చెప్తున్న ఈ అందమైన అపార్ట్మెంటు, మీరు పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్న అపార్ట్మెంటు, నీళ్ళలో ఉన్న ఇది కరెక్టే అని చెప్తున్న అపార్ట్మెంటు దీంట్లో ఇవ్వండి. మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ లైఫ్ అంతా ఇబ్బందిగా ఉంది. అట్లనే వెలుగుమట్లలో కూడా బాజాప్తా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టా ఇచ్చినటువంటి పేదవాళ్ళ ఇండ్లు ఎట్లా కూలగొడతారు మీరు? వాళ్ళు 15 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు పట్టా ఉందని వాళ్ళు కాన్ఫిడెన్స్తో కట్టుకున్నారు. మరి నిజంగానే భూదాన్ ల్యాండ్లన్నీ మీరు క్లియర్ చేయాలంటే హైదరాబాద్ చుట్టుముట్టున్న భూదాన్ ల్యాండ్లలో పెద్దవాళ్ళు లేరా అండి? వాళ్ళ వైపు ఎందుకు పోతలేరు? ఖమ్మంలో ఉన్న భూదాన్ ల్యాండ్లో ఉన్న పేదవాళ్ళ ఇంటికి ఎట్లా పోతారు మీరు? ఈ రాష్ట్రంలో కేవలం పేదవాళ్ళంటే అలుసు అనేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని మేము సహించాం. ఇక్కడికి హైడ్రా రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి. వచ్చి ఇది ఎట్లా న్యాయమైన బిల్డింగ్ కాకపోతే బుల్డోజర్ పెట్టి మా ముంగట్నే కూలగొట్టాలి. అందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో పక్షపాత వైఖరితో ఏవైతే కూల్చివేతలు చేస్తున్నారో వాటిని హైలైట్ చేయడానికి, ప్రజల దృష్టిలోకి తీసుకురావడానికి, తద్వారా పేద ప్రజలకు న్యాయం చేయడానికి జాగృతి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ మూసీ నదిలో దాదాపు 5 to 9 మీటర్స్ లోపలనే ఉన్నటువంటి ఒక పెద్ద ప్రైవేటు భవంతి ముంగట ఉన్నాం. మరి మొత్తం మూసీ నది ప్రక్షాళన చేస్తా అని 5,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిర్రు. గాంధీ విగ్రహం కడతా అని చెప్పి ఇంకొక 5,000 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతా అని చెప్తున్నారు. ఆ గాంధీ బొమ్మను కట్టడానికి మధ్యతరగతుల అపార్ట్మెంట్ అయినటువంటి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ని కూలగొడతామని చెప్తున్నారు. మరి ఇంకా ఖమ్మంలో వెలుగుమెట్లలో పేద ప్రజల ఇల్లు కూలగొడుతున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు. మన పూర్తి మూసి పరివాహక ప్రాంతంలో వేలాది మంది పేదవాళ్ళను ఖాళీ చేపించేసారు. ఇవన్నీ చేసినటువంటి గవర్నమెంట్కి, ఇవన్నీ చేసినటువంటి హైడ్రా కమిషనర్ గారికి, మరి నీళ్ళ మధ్యలో లిటరలీ నీటిని ఆనుకొని ఉన్నటువంటి ఇన్ని ఫ్లోర్ల ఇంత పెద్ద బిల్డింగు, ఓఆర్ఆర్ దగ్గర ఉన్న బిల్డింగు కనబడతలేదంటే మరి రంగనాథ్ గారికి కంటి ఆపరేషన్ చేయించాలనా,
రేవంత్ రెడ్డి గారికి కంటి పరీక్ష చేయించాలన్నా దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా మేము కోరేది ఒకటే, మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు పేదవాడి ఇంటి మీదకి బుల్డోజర్ తీసుకుపోయినరు, నీళ్ళల్లో ఉన్న ఈ పెద్దవాడి భవంతికి కూడా బుల్డోజర్ తెస్తేనే మీ పక్కన న్యాయం ఉన్నట్టు లెక్క. ఇది బీఆర్ఎస్ హయాంలో వీళ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు, తర్వాత కాంగ్రెస్ రాగానే 6 నెలలు ఆపిండ్రు, ఆ తర్వాత మళ్ళీ ఏమైందో మాకు తెలియదు కానీ 6 నెలల లోపుల వర్క్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ ఇంత న్యాయం ఈ బిల్డింగ్లో ఉంటే ఇక్కడ ఎటువంటి ఆంక్షలు కూడా వీళ్ళు మీరలేదని మీరు అనుకుంటే, ఎవరికైతే పేదవాళ్ళ ఇండ్లు పోతున్నాయో, మధు పార్క్ రిడ్జ్లో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు పోతున్నాయో వాళ్ళందరికీ కూడా మీరు ఈ అపార్ట్మెంట్లలో మీరు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లా ఇవ్వలేకపోతే ఆ మధు పార్క్ రిడ్జ్ వాళ్లకు 15,000 నుంచి 17,000 రూపాయలు మార్కెట్ రేట్ ఎట్లుందో ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి అట్లా వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం వెలుగుమట్లలో ఇల్లు పోయినటువంటి పేదవారికి కూడా వాళ్ళ దగ్గర పట్టాలు ఉండంగా, అన్ని రకాల పేపర్లు ఉండంగా, కరెంటు బిల్లు ఉండంగా, వాటర్ బిల్లు ఉండంగా అన్యాయంగా మీరు నోటీస్ ఇవ్వకుండా ఊలగొట్టారు. రేపు హాలిడే ఉంది కోర్టుకి, ఇక్కడికి బుల్డోజర్ తీసుకొని రావాలి కమిషనర్ గారు, మేము ఇక్కడే కూర్చుంటాం. హాలిడే ఉన్నప్పుడు పెద్దోళ్ళ బిల్డింగ్ మీరు కూలగొడతారో లేదో చూద్దాం. మీకు సాటర్డే సండే బాగా ఇష్టం కదా, సాటర్డే సండే పోయి పేదోళ్ళ ఇండ్లు కూలగొడతారు కదా, అట్లనే ఇక్కడికి కూడా రావాలని చెప్పి మేము హైడ్రా కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. జాగృతి నాయకులం, కార్యకర్తలం ఇంత నడి గ్రహణంలో కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు పట్టిన గ్రహణమని సింబాలిక్గా చెప్పడానికి ఇక్కడ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. హైడ్రా కమిషనర్ గారు వచ్చేదాకా ఇక్కడే ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా. జస్టిస్, 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 జస్టిస్. ఇవాళ మేము హైడ్రా చేస్తున్నటువంటి దురాగతాలను ప్రజలకు తెలియజేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. హైడ్రా మొత్తం రాష్ట్రమంతా పేదవాళ్ళ ఇళ్ల మీద పడి కూలగొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఖమ్మం వెలుగుమట్లలో కావచ్చు, హైదరాబాద్లో కుత్బులాపూర్లో కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలో కావచ్చు, అనేక మంది పేదవాళ్ళ ఇండ్లు హైడ్రా కూలగొడుతూ వస్తుంది. కానీ మూసీ నదిలో నిట్ట నిలువున నీటి మధ్యలో ఉన్నటువంటి ఈ లగ్జరీ విల్లా అపార్ట్మెంట్స్ ఏవైతే చూస్తున్నామో కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా హైడ్రా చూడకపోవడం చాలా అన్యాయం. ఈ బిల్డింగ్కి బీఆర్ఎస్ హయాంలో పర్మిషన్ వచ్చింది, కాంగ్రెస్ హయాంలో కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ దాన్ని ఇప్పుడు ప్రారంభించి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మాట అడుగుతున్నాం, గాంధీ స్టాచ్యూ కడుతున్నామని చెప్పి 5,000 కోట్ల రూపాయలు, మూసీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి మరొక 5,000 కోట్ల రూపాయలు మీరు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకొచ్చి పేదవాడిని తీసేసి మళ్ళా మూసీ బార్డర్ అంతా కూడా పెద్దవాళ్లకు, మాల్లకు, సినిమా థియేటర్లకు, విందులకు, వినోదాలకు మీరు ఈ ల్యాండ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆ క్రమంలో మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్స్ మధు పార్క్ ఓక్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ వాటిని కూడా కూలగొడతామని చెప్తున్నారు. ఒకటే ప్రశ్న వేస్తున్నాను, మరి ఆ అపార్ట్మెంట్ వాళ్ళకు మీరు మార్కెట్ రేట్ ఇవ్వడం లేదు. మార్కెట్ రేట్ ఇవ్వకపోతే ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్న విల్లా ఇది బాగున్నాయి ఈ అపార్ట్మెంట్స్ అని చెప్తున్నారు కదా, ఇది న్యాయసమ్మతం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా, మరి ఆ అపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఇక్కడ ఇండ్లు ఇవ్వండి, లేదా 15 నుంచి 17,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకి కట్టియండి. వెలుగుమట్లలో ఏదైతే పేదల ఇండ్లు కూలగొట్టారో వాళ్ళకు పట్టా ఉండంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండంగా కూడా ఇండ్లలోంచి బయటికి తీసి వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టింది. ఇవాళ హాలిడే, రేపు హాలిడే, హోలీ, మేము ఇక్కడ కూర్చున్నాం. రంగనాథ్ గారిని మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు బుల్డోజర్ తీసుకురండి. మీరు పేదవాళ్ళ ఇండ్లకు సాటర్డే సండే పోయి కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతున్నారు కదా, ఈ పెద్దవాళ్ళ దగ్గర కూడా రండి. ఇవాళ కోర్టు ఉండదు, ఇవాళ కోర్టు ఉంది, అయిపోయింది ఆల్మోస్ట్ టైము. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే రేపు కోర్టు ఉండదు, కూలగొట్టండి. ఒకవేళ అక్రమం అయితే కూలగొట్టండి. ఎందుకు కూలగొడతలేరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇక్కడికి రండి, రావాలి,
పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయం అన్నట్టుగా మన రాష్ట్రంలో నడుస్తున్న ఈ వైఖరిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. హైడ్రా కమిషనర్ గారు ఇక్కడికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైడ్రా కమిషనర్ గారు వచ్చేంత వరకు కూడా ఇక్కడ వేచి ఉండాలని జాగృతి నిర్ణయించుకుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదిరా హైడ్రా. అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసీ. అది లిటరలీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది. పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి. మేమంతా మీ పక్షాన ఉంటాం. అదేవిధంగా కుత్బులాపూర్లో మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్నా బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ 1, 2, 3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.